ఉత్తర భారతదేశానికి వెళితే మన ఒరిస్సా దగ్గర నుంచి జలపుష్పాలు అంటారు చేపలు. అంచేత వాళ్ళకి వెజిటేరియన్ ఫుడ్ అనగానే 4 చేపలు కూడా పట్టుకొచ్చి సర్వ్ చేస్తారట. అంటే వాళ్ళు ఇవి జలపుష్పాలండి, ఏం పర్వాలేదు అని అంటారు వాళ్ళు. కానీ అది కూడా స్వతంత్రంగా తిరిగే ఒక ప్రాణి కనుక అది కూడా హింసలోకి చేరుతుంది. ఆ రకంగా కూడా మనం మాంసాహారం తినడానికి పనికిరాదు. మరొక రకంగా చెప్పాలి అని అంటే, నిజానికి మన దేహం మాంసాహారానికి ఉచితమైనటువంటిది కాదు. జంతువులు మాంసాహారాన్ని తింటాయంటే అవి తిన్నది నేరుగా ఆ వెనకాతల నుంచి నాళాల నుంచి బయటకు వెళ్ళిపోతుంది, స్ట్రైట్గా ఉంటుంది. కనుక మానవ శరీరంలో ప్రేగులు చిన్నవి, వెరీ మచ్ కాంప్లికేటెడ్. వాటికి మాంసాహారం తింటే సింహాలు, పుల్లు లాంటి వాటికి నేరుగా బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కానీ మానవ శరీరం ఆ రకంగా నిర్మాణం కాలే, మానవుడి పళ్ళు ఆ రకంగా నిర్మాణం కాలే, మానవుడి నాలుక ఆ రకంగా నిర్మాణం కాలే. అంచేతైనా ఆహారం శాకాహారం తినడమే, అందులోనూ సాత్విక ఆహారం తినడమే చాలా మంచిది అనేది మనకి గ్రంథాలు చెప్తున్నాయి.